టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 17వ వర్ధంతి సందర్భంగా వాడవాడల ఎన్టీఆర్ కు నివాళులర్పించారు అభిమానులు. తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నారా నందమూరి కుటుంబ సభ్యులు తరలివచ్చారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించే చంద్రబాబు ఈసారి పాదయాత్రలో ఉండడంతో ఆ కార్యక్రమాన్ని బాలయ్య, లోకేష్లు చేపట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేతలు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే ఎన్టీఆర్ 17వ వర్ధంతి కార్యక్రమాలను వాడవాడలా నిర్వహించారు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేమన్నారు. ఆనాటి ఎన్టీఆర్ పాలనను, నేటి కాంగ్రెస్ పాలనను గుర్తు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు. మరోవైపు పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు కోదాడ నియోజకవర్గంలోని ఖానాపూర్ గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అందించిన సేవలను మరువలేమన్నారు. ఇవాళ తెల్లవారుజామునే సతీ సమేతంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన తాత సమాధి వద్ద కొద్దిసేపు కూర్చుని ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ చిరస్మరణీయుడని, చంద్రబాబు పాదయాత్రతో పార్టీ మరింత బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు జూనియర్. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన అభిమానించే వాళ్ళ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని, ఉంటుందని కోరుకుంటూ, నమ్ముతూ పార్టీకి అభిమానించే వాళ్ళు ఉన్నారు, పార్టీని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మామయ్యకి తాతయ్య గారి ఆశీర్వాదం ఉంది, ఆ దేవుడు ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ఆయన చేసే పాదయాత్ర సక్సెస్ అవుతుందని, ఇంకా 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 సక్సెస్ అవుతుందని, పార్టీకి బలం చేకూరుస్తుందని నమ్ముతున్నాను. ఇక ఎన్టీఆర్ ఘాటు వద్దకు కుటుంబ సమేతంగా వచ్చారు ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ. కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించిన హరికృష్ణ, జనం బతుకులు బాగుపడాలంటే ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలని అభిప్రాయపడ్డారు. తండ్రి వెంటే వచ్చిన కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటించారు. వారు మనల్ని వదిలిపెట్టి వెళ్లి 17 సంవత్సరాలు అయిందా అనిపిస్తోంది. కానీ ఇవాళ ఒక్కటి మనం ఆలోచిస్తే, అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ రావాలి. ఎక్కడికక్కడికి ఆడబడుచులకి రక్షణ లేకుండా పోయింది. ఈ అవినీతిని ఎదిరించడానికి కానివ్వండి, వేటికైనా సరే పోరాడిన మహానుభావుడు అంటే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది. తిరిగి ఆ మహానుభావుడు మళ్ళీ రావాలి. మాకు ఆయన దైవం. చాలా మందికి, నందమూరి అభిమానులకి, రాష్ట్ర ప్రజలు చాలా మందికి ఆయన దైవం. So always my only one feeling and ever feeling is, తాతగారి పేరు ఖ్యాతి, తెలుగు అన్న అక్షరం ఉన్నంతకాలం, తెలుగువాడు అనే ఒక్కడు బతికినంతకాలం ఆయన మన గుండెల్లో ఉంటూనే ఉంటారు. మరోవైపు తల్లి భువనేశ్వరితో ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. లోకేష్ తో పాటు టీడీపీ సీనియర్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, విజయరామారావు, తీగల కృష్ణారెడ్డిలు నివాళులు అర్పించారు. ప్రతి ఒక్క తెలుగువాడి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి నందమూరి తారక రామారావేనంటూ కొనియాడారు బాలకృష్ణ. చంద్రబాబు పాదయాత్రలో ఉండడంతో ఎన్టీఆర్ జ్యోతి ర్యాలీని బాలకృష్ణ, లోకేష్లు ప్రారంభించారు. హైదరాబాద్ రసూల్పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. పదవులకు దూరంగా ఉన్న మైనార్టీలను, బడుగు బలహీన వర్గాలను ఆదరించి అధికారాన్ని కట్టబెట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు బాలకృష్ణ. రాజకీయాల్లోకి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వారికి, వెనుకబడిన తరగతుల వారికి, మైనారిటీలకి అందరూ కూడా అధికారంలో ఉన్న, పదవులకు దూరంగా ఉన్న వారందరినీ కూడా తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన ఘనత మన రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఇక ఎప్పటిలాగానే వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కు నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతాన్ని ఎవరూ నమ్మరన్నారు. ఎన్టీఆర్ లేని టీడీపీ ఆరిపోయే దీపం లాంటిదన్నారామె. ఎన్టీఆర్ మరణించి 16 ఏళ్లు గడిచినా ఇప్పటికీ తెలుగు గుండెల్లో నిలిచే ఉన్నారన్నారు లక్ష్మీ పార్వతి. ఇప్పటికీ ఆ మహానుభావుడు గతించి 16 సంవత్సరాల నుండి 17వ సంవత్సరం వచ్చింది. అయినప్పటికీ తెలుగు జాతిలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ అంటే మొట్టమొదటి ఉన్న ప్లేస్ ఆయనదే. ఆయన మరణానికి కారకులైనటువంటి వ్యక్తులు ఈరోజు ఆయన పార్టీని తీసుకుని ఆయన ఫోటోలు పెట్టుకుని మేము నడిపిస్తామన్నారు. కానీ అది ఏ విధంగా ఫెయిల్ అయిందో మనం ఈరోజు చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఏ పేద వర్గాలు తెలుగుదేశానికి ఆ రోజు అండగా ఉన్నారో ఆ వర్గాలన్నీ కూడా దూరం అయిపోయి ఈరోజు కునారిల్లుతా ఉంది తెలుగుదేశం పార్టీ. అంటే ఇవాళ రేపు ఆరిపోయే దీపంలాగా దాని పరిస్థితిని తయారు చేశారంటే
ఆ నాయకులంతా కూడా సిగ్గుపడాల. ఎన్టీఆర్ ఘాట్లో భర్తతో కలిసి తన తండ్రికి నివాళులర్పించారు కేంద్ర మంత్రి పురంధేశ్వరి. ఎన్టీఆర్ కుమార్తెగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని, మళ్లీ జన్మంటూ ఉంటే ఆయన కూతురిగానే పుడతానని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు చెప్పానన్న ఆమె కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. వారి బిడ్డగా పుట్టడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ నాకు ఈ యొక్క వరాన్ని భగవంతుడు నాకు ఎల్లప్పుడూ ఇవ్వాలి అని చెప్పి నేను. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని వర్ధంతి సందర్భంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు తెలుగుదేశం నేతలు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.